సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్లో మీరు తీసుకోకూడని ఆహార పదార్థాల గురించి ఈరోజు ఈ వీడియో. సో సమ్మర్ కేర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనే వీడియో ఆల్రెడీ నేను సమ్మర్ స్టార్ట్ అయినప్పుడే చేశాను అనమాట. సో దాంట్లో వచ్చిన కొన్ని కామెంట్స్ని తీసుకొని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో సమ్మర్లో ఏంటంటే మెయిన్గా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కొన్ని ఫుడ్ ఐటమ్స్ అనేవి మనం ఇష్టంగా తింటూ ఉంటాము. సో క్రేవింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి, ఆకలి కూడా బాగా వేస్తూ ఉంటుంది సమ్మర్లో. అండ్ స్వీట్గా లేకపోతే చల్లగా ఏదైనా తాగాలని అనిపిస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా అవాయిడ్ చేయవలసినవి నేను కొన్ని చెప్తాను. సో ఇవి మీరు సమ్మర్లో ఎక్కువ అడిక్ట్ అయిపోతే మాత్రం దూరం చేయడం చాలా మంచిది, మీకు అండ్ మీ బిడ్డకి ఇద్దరికి కూడా మంచిది. సో అందులో మెయిన్గా మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే, ఎక్కువగా ఈ సమ్మర్లో మనం తీసుకునేవి ఏంటంటే కూల్ డ్రింక్స్ అండ్ ఫ్రిడ్జ్ వాటర్. నిన్నటి వీడియోలో ఫ్రిడ్జ్ వాటర్ చెప్పాను కదా. సో అలానే కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువగా పోన్లో ఇదొక్కటే గ్లాస్ కదా అన్నట్టుగా తాగుతూ ఉంటాము. సో ఖచ్చితంగా 100కి 100% దీన్ని అవాయిడ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఈ కూల్ డ్రింక్స్ వల్ల బేబీకి హార్మ్ అవుతుంది అండ్ మీకు కూడా మంచిది కాదు, నిమ్మొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ సమ్మర్లో కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగాలనిపిస్తుంది కాబట్టి మ్యాక్సిమం అవాయిడ్ చేస్తేనే మంచిదన్నమాట. సో ఖచ్చితంగా కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేస్తారనేసి ఈరోజు సమ్మర్లో మెయిన్గా మీరు అవాయిడ్ చేయవలసింది ఇదొకటి. దీని బదులు మీరు ఇంట్లో చేసుకొని జ్యూసెస్ చేసుకొని అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగండి, అండ్ మరీ కూల్ కాకుండా. సో ఇదొకటి. దాని తర్వాత కొబ్బరి బొండాలు తాగండి. దాని తర్వాత లెమన్ అండ్ హనీ, లెమన్ అండ్ షుగర్ వాటర్ అంటే షర్బత్ అంటాం కదా, ఇలాంటివి తీసుకోండి. అండ్ ఇంట్లో బాదం మిల్క్ చేసుకొని తాగండి. స్టోర్డ్ కాకుండా ఇంట్లో చేసుకునేవి ఏవైనా సరే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు, కానీ ఇలా కూల్ డ్రింక్స్ అనేవి తీసుకోవడం మంచిది కాదు. హోమ్ మేడ్ జ్యూసెస్ ఏవైనా కానీ మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఐస్ క్రీములు కూడా తినకూడదు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. సో సమ్మర్లో ఇంకా అసలు తినకూడదు అనమాట. సో ఖచ్చితంగా ఇవి అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఉప్పు ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. మామూలుగా ప్రెగ్నెన్సీలో సాల్ట్ అనేది ఎంత అవాయిడ్ చేస్తే నార్మల్ డెలివరీ అంత ఈజీగా అవుతుంది అండ్ బేబీ గ్రోత్ కూడా బాగుంటుంది. సో ఖచ్చితంగా సాల్ట్ అనేది ఎంత తగ్గించి తింటే అంత మనకి ధూప అనేది ఎక్కువ అవ్వదు, అంటే వాటర్ ఎక్కువ తాగాలనిపిస్తూ ఉంటుంది సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల. సాల్ట్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేస్తే మీరు బేబీ గ్రోత్ అనేది బాగుంటుంది అండ్ ఈ సమ్మర్లో బేబీకి ఇబ్బంది పడకుండా ఉంటుంది అండ్ మీ హెల్త్కి కూడా మంచిది కాదు సాల్ట్ అనేది. సో ఖచ్చితంగా సాల్ట్ని కూడా మ్యాక్సిమం వీలైనంత వరకు సాల్ట్ని అవాయిడ్ చేయండి. దీని బదులు మజ్జిగ ఇలాంటివి వాడుకోండి. సో కర్రీ చేసుకున్నప్పుడు వేసుకోండి, కానీ లైట్గా అలా చల్లుకోండి, కానీ ఎక్కువ సాల్ట్ ఫుడ్ అలాంటిది అవాయిడ్ చేస్తే మంచిదన్నమాట. అండ్ దాని తర్వాత థర్డ్ వన్ వచ్చేసి డీప్ ఫ్రై ఐటమ్స్. అండ్ జంక్ ఫుడ్ అంటే ఎలాగూ తినము, కాకపోతే జంక్ ఫుడ్ ఈ సమ్మర్లో తినాలనిపిస్తే మాత్రం అవాయిడ్ చేయండి. అండ్ డీప్ ఫ్రై ఐటమ్స్, పూరీలు, వడలు, దాని తర్వాత ఈవినింగ్ స్నాక్స్, ఇంట్లో చేసిన పకోడీలు ఇలాంటివి కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి మీరు, ఎందుకంటే డీప్ ఫ్రై ఐటమ్స్ అనేవి సమ్మర్లో మంచిది కాదు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి వేడి చేసే వస్తువులు. సో ప్రెగ్నెన్సీలో డెలివరీ అవ్వాలి అనేసి చాలామంది, నార్మల్ డెలివరీ అవ్వాలి అనేసి చాలామంది వేడి చేసే వస్తువులు తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల బ్లీడింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మామూలుగా పైనాపిల్ ఉంటుంది కదా, పైనాపిల్ అండ్ బెల్లంకి సంబంధించినవి, నువ్వులుండలు, దాని తర్వాత పల్లి పట్టీలు, ఇలాంటివన్నీ కూడా కొంచెం అవాయిడ్ చేయండి. సమ్మర్లో అంత మంచిది కాదనమాట. మోషన్లో బ్లడ్ వస్తుంది అండ్ వెజినా నుంచి కూడా బ్లడ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఐటమ్స్ కూడా మీరు మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. సో లైట్గా ఎప్పుడో ఒకసారి తీసుకోవడం మంచిది, కానీ డైలీ తీసుకోవడం మంచిది కాదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మామూలుగా వాము ఉంటుంది చూసారా, వాము అనేది కూడా ఈ సమ్మర్లో అవాయిడ్ చేయాలి. వాము ఏంటంటే వేడి చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల కూడా నోరంతా పగిలిపోయి లోపల కూడా మామూలుగా వెజినా పార్ట్ కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. వేడి చేసి మొత్తం పగిలినట్టుగా ఇప్పుడు స్కిన్ కింద ఒక లేయర్ మొత్తం కూడా లేసిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెదాల కింద కూడా ఒక లేయర్ అంతా పోతుంది. సో ఈ జీరా వాడండి, కానీ ఈ సమ్మర్లో ఇది మాత్రం వాము మాత్రం కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ ధనియా వాటర్ కూడా తాగొచ్చు మీరు, ఇంకా జీరా వాటర్ తాగొచ్చు. అన్నీ కూడా నీళ్ళలో నానబెట్టుకొని తాగొచ్చు, అవి మరగబెట్టుకొని, లేదా సబ్జా గింజలు, ఎంతైనా చలవ చేసేటి తాగాలి, కానీ వేడి చేసేవి కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీరు ఈ సమ్మర్లో స్వీట్ ఐటమ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో చిరు దినుసులైనా ఏదైనా, అంటే మామూలుగా ఇంట్లో తీసుకుంటూ ఉంటాం కదా, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా స్వీట్ ఐటమ్స్, అరిసెలు ఉంటాయి, గర్జలు, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ షాప్లలో తీసుకొచ్చిన స్వీట్ కూడా
కొంచెం అవాయిడ్ చేయండి. ఇందులో బెల్లం అండ్ చక్కెర అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కూడా ఈ వేసవికి మంచిది కాదు. సో ప్రెగ్నెన్సీ మొత్తానికి కూడా మంచివి కావు ఇవన్నీ, కానీ ఈ సమ్మర్లో మరీ ఎక్కువ రిజల్ట్ ఉంటుంది, అంటే బ్యాడ్ అయిపోతూ ఉంటాయి, అంటే మనకి హార్మ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో వీటి వల్ల మనకి ఇబ్బంది అవుతూ ఉంటుంది కాబట్టి సో ప్రెగ్నెన్సీలో ఈ సమ్మర్లో ఖచ్చితంగా దీన్ని కూడా మీరు అవాయిడ్ చేస్తే చాలా మంచిది. స్వీట్ని ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. అండ్ టీ కాఫీలు కూడా మీరు తగ్గిస్తే చాలా మంచిది. మార్నింగ్ టైంలో తాగండి కానీ ఈవినింగ్ టైంలో తాగొద్దు. ఎక్కువగా అలవాటు ఉన్న వాళ్ళు, ఇందులో కెఫెన్ ఉంటుంది కాబట్టి టీ కాఫీ అనేది కొంచెం అవాయిడ్ చేయాలి. అండ్ చాక్లెట్స్ కూడా, కానీ ఈవినింగ్ టైంలో కంటే మార్నింగ్ టైంలో ఒక హాఫ్ గ్లాస్ తీసుకుంటే నో ప్రాబ్లం. అలవాటు ఉన్న వాళ్ళు, హెడేక్ వస్తుంది అనుకున్న వాళ్ళు మాత్రం దీన్ని ఒక హాఫ్ కప్పు, అది కూడా ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి కానీ ఈవినింగ్ టైంలో తీసుకోవద్దు, చాలా వేడి చేస్తుంది. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ సమ్మర్లో గర్భవతులు అవాయిడ్ చేయవలసినవి అన్నమాట. సో ఫుడ్ ఐటమ్స్ గురించి అన్నింటి గురించి చెప్తున్నా కాబట్టి వాటిలో వచ్చిన కొన్ని డౌట్స్ని సమ్మర్లో తీసుకోకూడదు అని చెప్పడానికే ఈరోజు ఈ టాపిక్ ఎంచుకొని నేనైతే మీ ముందుకు వచ్చాను. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.